నేను ఎక్కువ కర్నూలు దగ్గర గద్వాల అనే ఊరికి వెళ్తా. ఆమె పేరు లక్ష్మమ్మ. శుక్రవారం శనివారం ఆదివారం మీటింగ్ పెట్టుకుర్రు. ఆదివారం మధ్యాహ్నం గిట్నే చర్చిలో మాట్లాడుతున్నా, పాటలు పాడుతున్నా. చర్చి ఎగ్గొట్టి పత్తి ఎర్రపోయింది. చర్చి వెనక మళ్ళీ 2 కిలోమీటర్ల దూరంలో పత్తి చేను ఉంది. చర్చి ఎగ్గొట్టి పత్తి ఎర్రపోయింది. నిన్న టేర్రే పత్తి మిరిగిందేమో. నిన్న టేర్రే పత్తి బస్తలు ఎత్తుతుంటే నల్లతేలు గరిచిందంట. కప్పంత ఉందంట. చేయికి తడిగుట చుట్టుకొని గజ 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 వణుక్కుంటూ నా దగ్గర చర్చిలో కురుకొచ్చింది. సాయిలన్నా నల్లతేలు గరిచిందన్నా, కప్పంత ఉందన్నా, సల్ల చెమటలో. నేనన్నా ఆదివారం నాడు పత్తి ఎరవైతే తేలు గరపతే ఏం గరుస్తుంది? నీకు తాసువాం గరవాలి, నువ్వు పత్తి చేనులో సావాలి, నువ్వు చచ్చేది ఉండు. ఆమె రావాలి కానీ కాదు. నాకు వచ్చిన కోపం అది. ఈరోజు ఏం వారం అన్నా, ఆదివారం అన్నది. ఎక్కడ పోయినామన్నా, పత్తి ఎర్రపోయినాను. ఏం గరిచిందన్నా? తేలు కాదు, నీ కట్లపాం గరవాలి. ఇంకా జాగ్రత్త. మా చర్చిలో ఒక బాబు ఆదివారం నాడు చర్చి మానేసి పెయింటింగ్ రూదానికి పోయిండు. పెయింటింగ్ రూదానికి పోతే 4 పిచ్చుకుక్కలు ఎట్టబడ్డాయి. తొడలు పీక్ పెట్టినాయి. 4 పిచ్చుకుక్కలు ఆదివారం నాడు పిచ్చుకుక్కలు ఎంటబడి తొడలు తొడలు మొత్తం పీక్ పెట్టినాయి. మళ్ళీ ఆదివారం ఈ కాలుకో పట్టేసుకుంటూ ఈ కాలుకో పట్టేసుకొని 2 గంటల సంకళ్ళ కట్టెలు పెట్టుకొని దెక్కు ఇట్లా. జాగ్రత్త. ఆదివారం నాడు సంపాదన మంచిది కాదు. ఒక మాటతో చెప్పాలంటే, నీ ఇంట్లో శవమున్నా ఆదివారం ఆరాధన మానొద్దు. నీ ఇంట్లో శవమున్నా ఆదివారం ఆరాధన మానొద్దు. శిష్యులు ప్రభును మాట అడుగుతాడు, ప్రభా మా నాయన చచ్చిపోయిండు, పాతి పెట్టుకొని వస్తుంటాడు. యేసు ప్రభు ఏమన్నాడు? సచినుడిని పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను అక్క. వినండి మీ సప్పట్లదు దుంపట్లదు పొట్టు. నా పిల్లలకి చెప్పెట్టుకున్నా, అక్క నీ సాక్ష్యం అట్లుందా? మొక్కలు వస్తే గుడికి రావు, సరిజరం వస్తే గుడికి రావు, ఎండ కొడితే గుడికి రావు, వర్షం వస్తే గుడికి రావు, చుట్టాలు వస్తే గుడికి రావు. నాట్లకి ఏం ఉరుకుతుంది? 4 గంటలకు లేచి సర్ది కట్టుకొని 6 గంటలకు ఉరుకుతుంది. గుత్త ఎడుకురుకుతుంది. 4 గంటలకు లేచి వండుకొని